మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా వ్యవసాయంకి రైతన్నలకి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీ ద్వారా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో అధ్యక్ష వ్యవసాయ రంగానికి 72,659 కోట్ల రూపాయలు పెట్టినామని చెప్పారు అధ్యక్ష. కానీ ఈసారి బడ్జెట్ చదివితే కేవలము 24,439 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు తక్కువ పెట్టారు అధ్యక్ష. ఈ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది అధ్యక్ష. వాళ్ళు ఏమి తప్పు చేసినరో, ఎందుకు 50,000 కోట్ల రూపాయలు తక్కువ పెట్టినరో ఇవాళ గౌరవనీయులు పెద్దలు అగ్రికల్చర్ మంత్రి గారు ఇవాళ తప్పకుండా 50,000 కోట్ల రూపాయలు ఎందుకు తక్కువ పెట్టినరో యావత్ తెలంగాణలో ఉన్న రైతాంగానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడలేదనేది కొందరు కాంగ్రెస్ పెద్దలు మర్చిపోయినట్టున్నారు అధ్యక్ష. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను అధ్యక్ష. మన జిఎస్డిపి యావరేజ్గా 12.8% పెరుగుతూ ఉండే అధ్యక్ష. ఈసారి 10.1%కి పడిపోయింది అధ్యక్ష. ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, రుణమాఫీ కాడికి వస్తున్న అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రసంగంలో 14వ పేజీలో ఈ ప్రభుత్వం 25,35,000 మంది రైతులకి 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినామని చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, బ్యాంకర్ల మీటింగ్ అయిన నాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఆ రోజు బట్టి విక్రమార్క గారు, వారిద్దరూ అటెండ్ అయిన నాడు 49,500 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలి, చేస్తేనే పూర్తిగా 2 లక్షల రుణమాఫీ అయిపోతుందని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పారు అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,500 కోట్ల రూపాయల రుణమాఫీ నేను చేయగలుగుతా అని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష. కానీ పోయినసారి బడ్జెట్లో అధ్యక్ష కేవలం 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రం పెట్టిండ్రు అధ్యక్ష. కానీ ఈసారి బడ్జెట్లో కేవలం 20,616 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. మరి ఇంకా 11,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదు అనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. చాలా కీన్గా చూసినాం అధ్యక్ష. వీళ్ళు దీని గురించి ఏమైనా చెప్తారో, తెలంగాణలో ఉన్న రుణమాఫీ కానీ రైతులందరూ కూడా వేచి చూసిర్రు వాళ్ళ గురించి ప్రస్తావిస్తారని. కానీ ఎక్కడ కూడా వాళ్ళ గురించి ప్రస్తావించలేదు అని కూడా చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, ఖచ్చితంగా దీని మీద ఒరిజినల్గా చూస్తే మీకు రుణమాఫీ దాని మీద కొన్ని చెప్తా అధ్యక్ష. ఎగ్జాంపుల్స్, మా వీణవంక సొసైటీలో, వీణవంక నా హుజరాబాద్ నియోజకవర్గంలో వీణవంక సొసైటీలో అధ్యక్ష దాదాపు 1,070 మంది రుణాలు తీసుకున్నారు అధ్యక్ష. అది 10,27,91,453 రూపాయలు తీసుకున్నారు అధ్యక్ష. దీంట్లో రుణమాఫీ అయింది 495 మందికి అధ్యక్ష. అది 4,44,85,740 రూపాయలు మాత్రమైంది అధ్యక్ష. ఇంకా రుణమాఫీ కావాల్సిన వాళ్ళు అధ్యక్ష 575 మంది ఉన్నారు అధ్యక్ష. అది 5,83,05,713 రూపాయలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇది కేవలం 45% మాత్రమే అయింది, ఇంకా 50% మాత్రం కాలేదు అని మీ ద్వారా గౌరవ అగ్రికల్చర్ మంత్రి వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అధ్యక్ష. ఈ జూపాక సొసైటీ అధ్యక్ష, మా విజయలత గారు కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ గారు అధ్యక్ష 1,59,000 రూపాయల రుణం తీసుకుంటే తనకి కూడా రుణమాఫీ కాలేదు అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా బీసీ బిడ్డ అధ్యక్ష రాజేందర్ గారు 87,000 రూపాయల రుణమాఫీ అదే సొసైటీలో, జూపాక సొసైటీలో తీసుకుంటే దాన్ని రుణమాఫీ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీణవంక మండలంలో వల్వాపూర్ గ్రామంలో ఇలా కామిడి విజయ వైఫ్ ఆఫ్ నారాయణ రెడ్డి
70,000 రూపాయలు రుణం తీసుకుంటే రుణం మాఫీ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇలా వ్యవసాయ మంత్రి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష అన్నాడు, ఇలా 2 లక్షల రూపాయలు పైన తీసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పోయి పైన ఉన్న వాళ్ళకి కట్టేయండి, ఆ మిదికిన 2 లక్షలు కూడా మేము మాఫీ చేస్తాము అని చెప్పిండ్రు. ఉదాహరణ మా వల్వాపూర్ విలేజ్ వీనవంక మండల అధ్యక్ష బుడిగ రాజయ్య గారు సన్ ఆఫ్ ఓదేలు 2,15,000 రూపాయల లోన్ తీసుకుంటే అధ్యక్ష 15,000 రూపాయల లోన్ కట్టిండు. ఆ 2 లక్షల రుణమాఫీ మాత్రము కాలేదు అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష ఖచ్చితంగా ఇవన్నిటికీ కూడా గౌరవ అగ్రికల్చర్ మంత్రివర్యులు కూడా జవాబు చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష మన మంత్రివర్యులు ఇవాళ పదే రుణమాఫీ అయిపోయింది అని చెప్తూ నిన్న బట్టి విక్రమార్క గారు నా హుజరాబాద్ నియోజకవర్గంలో 219 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినామని అసెంబ్లీ సాక్షిగా మీ సాక్షిగా మొత్తం ప్రజలకి చెప్పిండు అధ్యక్ష. కానీ నిన్న నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో మా 5 మండలాలలో 2 మున్సిపాలిటీలలో ఎంత చేసినని కనుక్కున్న అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన ఫిగర్ 185 కోట్ల రూపాయలు మాత్రమే. మరి సభా సాక్షిగా చెప్పిన 219 కోట్ల రూపాయలు కరెక్టా, అధికారులు ఇస్తున్న 186 కోట్ల కరెక్టా, ఏది క్లారిటీ లేకుండా రోజొక ఫిగర్ చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. పదే అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు మేము రుణమాఫీ చేయలేదు అని ప్రచారం చేశారు అధ్యక్ష. ఇవాళ సభా సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు ఎంత రుణమాఫీ చేసినామనేది మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగాన్ని కూడా చెప్పే విధంగా ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఇవాళ దాదాపు ఫస్ట్ విడతలో అధ్యక్ష 35,31,000 మంది రైతులకి 16,144 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం అధ్యక్ష. రెండో విడతలో 22,98,000 మంది రైతులకి 13,000 కోట్ల రుణమాఫీ చేసినాం అధ్యక్ష. ఈ 2 కలిపితే ఇవాళ కేసీఆర్ గారి హయాంలో 29,114 కోట్ల రుణమాఫీ బాజాప్తు చేసినాం అధ్యక్ష. వీళ్ళు చెప్తున్న 20,616 కోట్ల కంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వం 29,000 కోట్ల 144 చేసిందని ఈ సభ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీకేమైనా అభ్యంతరం ఉంటే గౌరవ మంత్రివర్యులు తర్వాత రిప్లైలో చెప్తారు, దాంట్లో మీరు ఇందాం అధ్యక్ష. భారతదేశ చరిత్రలోనే స్వయంగా ఒక రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రైతుకి లాభం అవుతుంది అనేది దీనికి ఉదాహరణనే రైతు బంధు పథకం అధ్యక్ష. ఇలా భారతదేశ చరిత్రలోనే ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ భారతదేశంలో అయినరు, కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి గారికి కూడా ఇలా రైతుకి పెట్టుబడి సాయం చేయాలని ఒక్కరికి కూడా ఆలోచన రాలే అధ్యక్ష. స్వయంగా మన కేసీఆర్ గారే రైతు కాబట్టి రైతు కష్టాలు కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇవాళ ఏ రైతు కూడా ఊర్లో ఉన్న పెద్ద సౌకర్య దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని, ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని ఒక గొప్ప ఆలోచనతోని ఇవాళ రైతు బంధు అనే ఒక పథకాన్ని మొదలుపెట్టి అధ్యక్ష ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 65 లక్షల మంది రైతులకి 73,000 కోట్ల రూపాయలు ఇవాళ స్వయంగా రైతు అకౌంట్లో వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. దీనికోసము ఏ రైతు కూడా ఎక్కడ కూడా ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండే, ఏ పైరవికారు దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండే, హైదరాబాద్ సెక్రటేరియట్లో కేసీఆర్ గారు బటన్ ఒత్తితే టంగ్ 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 అని రైతు అకౌంట్లలో డబ్బులు 73,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు పడ్డాయని చెప్పక తప్పదు అధ్యక్ష. నేను మాట్లాడిన తర్వాత రిప్లైలో మంత్రి గారు మాట్లాడతారు, మీకు మేము డిస్టర్బ్ చేయండి, మీరు మాకు డిస్టర్బ్ చేయకుండా. అయితే అధ్యక్ష ఇంకోటి కూడా ఆలోచన చేయండి అధ్యక్ష. ఇవాళ కేసీఆర్ గారు ఇంత గొప్పగా వేసిన పథకాన్ని వీళ్ళు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష, ఇవాళ కేసీఆర్ గారు బిచ్చం వేసినట్టు 10,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి సాయం చేస్తుండు, రేపు ఇంద్రమ్మ రాజ్యం రాబోతా ఉంది, మేము 15,000 రూపాయలు రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. ఇప్పటిదాకా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటిదాకా అది 3వ సీజన్ అధ్యక్ష. ఫస్ట్ 2 సీజన్లు ఎగ్గొట్టిరు అధ్యక్ష. ఈ 3వ సీజన్ అధ్యక్ష 15,000 ఇస్తామని చెప్పి
కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని ఇవాళ సనాయ నొక్కులు నొక్కిర్రు అధ్యక్ష. మరి ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ 65 లక్షల మంది రైతులకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పక తప్పదు అధ్యక్ష. ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒక్కసారి మీకు చెప్తాను అధ్యక్ష, ఇలా రైతు బంధు వీళ్ళు పడ్డది అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, నా నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గంలో మీకు చెప్తాను అధ్యక్ష, వీణవంక మండలం వీణవంక గ్రామంలో అధ్యక్ష శ్రీదేవి గారు వైఫ్ ఆఫ్ గణేష్ 3 ఎకరాల 4 గుంటలు ఉన్నది అధ్యక్ష. వాళ్ళకి కనీసం ఏడాది దాకా కూడా రైతు బంధు పడలేదు అధ్యక్ష. అదేవిధంగా లక్ష్మి వైఫ్ ఆఫ్ ఐలయ్య ఇలా 4 ఎకరాల 20 గుంటలు ఉన్నది అధ్యక్ష. ఏడాది వారికి కూడా ఏ స్థాన రైతు బంధు పడలేదు అధ్యక్ష. ఇవాళ చెల్పూర్ గ్రామంలో అధ్యక్ష రాజేందర్ అనే ఒక పేద రైతు ఉన్నాడు అధ్యక్ష. ఆయన కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉంది అధ్యక్ష. తనకి కూడా ఇవాళ దాకా రైతు బంధు పడలేదు అధ్యక్ష. ఇది చెప్పింది నేను వాస్తవం అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు, కానీ టైం సమయం వల్ల కొంచెం కట్ డౌన్ చేస్తున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దయచేసి మీరు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు జనవరి 26 తారీఖున ఇవాళ రైతు ఫోన్లల్లా టకీ అని మోగుతుంది, మొత్తం కూడా 12,000 రూపాయలు తెలంగాణలో ఉన్న 65 లక్షల మంది రైతు అకౌంట్లో పడతాయని చెప్పిండు అధ్యక్ష. మళ్ళీ ఏమైందో ఏందో తెలియదు అధ్యక్ష. కానీ మరి జనవరి 26 అయిపోయిన తర్వాత ఇవాళ మార్చు 21 22 వచ్చినాం. ఇవాళ ఒక్కరికి కూడా పడలేదు నా నియోజకవర్గంలో పూర్తిగా అని చెప్తా ఉన్నాను. మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మార్చి 31 రోజు లోపల చేస్తా అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏ సంవత్సరం అని చెప్పలే కదా, 2025 అన్నాడా 2026 అన్నాడో తెలియదు. కాబట్టి ఇవాళ దయచేసి ముఖ్యమంత్రి గారిని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నా, రైతులందరూ కూడా పెట్టుబడి కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళకి 15,000 రైతు భరోసా మీరు వెయ్యండి. దీంట్లో రాజకీయం వద్దు, నేను రాజకీయంతోనే మాట్లాడుతున్నాను అధ్యక్ష. వాస్తవంగా చెప్తా ఉన్నా, రైతుల ఆవేదన రైతుల బాధనే నేను కేవలం చెప్తున్నా తప్పితే ఇలా ఎటువంటి రాజకీయం చేస్తలేను. రేపు వెయ్యకపోతే మాత్రం రాబోయే కాలంలో మీకే నష్టమవుతుంది. మీరేదో లొల్లిపెట్టి పెడితే మాత్రం తప్పకుండా మీకే నష్టమవుతుంది. కాబట్టి ప్రతి రైతు గురించి మీరు ఆలోచన చేయండి. మీ నియోజకవర్గాలలో మీకు రైతు బంధు అనేది రైతు భరోసా అనేది పడ్డదా, ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని మీ ఆత్మ విమర్శన చేసుకోవాలని మీ ప్రతి శాసనసభ్యుని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. బోనస్కి వస్తా అధ్యక్ష. పంట బోనస్ పెద్ద బోగస్ అయిపోయింది అధ్యక్ష. వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళ మేనిఫెస్టోలో బోగస్ అని అంటే నీ దగ్గర ఉండే రైతులను పోయి అడుగు, సన్న వడ్లకు డబ్బులు పడ్డాయా లేదా. మీరు ఇక్కడ హైదరాబాద్ తిరుగుతున్నట్టుంది రైతులతో సంబంధం లేకుండా. కాబట్టి బోనస్ ఇస్తామని బోగస్ చేసింది మీరు. మీ గవర్నమెంట్లో సన్న వడ్లు పండిస్తే వరేస్తే ఉరే అన్నారు, తర్వాత బోనస్ ఇస్తామన్నారు. అది ఇది మేము ఇస్తా ఉన్నాం, 1,200 కోట్లు రిలీజ్ చేసినాం సార్. ఎక్కడన్నా 1-2 మిగిలొచ్చు, కానీ మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. మళ్ళొక్కసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు గారు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నట్టురు, ములుగుపోతలేనట్టురు, వారికి కొంచెము సమాచారం లోపం ఉన్నట్టుంది అధ్యక్ష. ఇవాళ నేను అన్నది ఏంది అధ్యక్ష, ఇవాళ పంట బోనస్ పెద్ద బోగస్ అని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే, వాళ్ళ మేనిఫెస్టోలో 10 రకాల పంటలకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 10 పంటల రకాలకి ఎక్కడిచ్చిరు బోనస్? దొడ్డు వడ్లకి మీరు బోనస్ ఇచ్చిండ్రా? మీరు చెప్పిన 10 రకాల వాళ్ళకి బోనస్ ఇచ్చిండ్రా? దీనికి జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరకు సన్నలకు మాత్రమే పరిమితమై చేసి సనాయ నొక్కులు నొక్కిరు తప్పితే అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. నా హుజరాబాద్ నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా పెండింగ్ బోనస్ రాక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఇది రాజకీయ విమర్శ కానే కాదు, నాకు కింద రైతులు చెప్పింది మాత్రమే. వాళ్ళ గొంతుకగా నేను అసెంబ్లీలో మీకు చెప్తున్నా తప్పితే ఎవరిని విమర్శించడానికి కాదు.
ప్రభుత్వాన్ని అసలే విమర్శించడానికి కాదు, నేను కేవలం ఏమైనా ఉంటే గిట్లా మీరు సరి చేసుకోండి అని మీ మంచికే చెప్తున్నా తప్పితే నేను మిమ్మల్ని విమర్శించడానికి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకి 12,000 చెల్లిస్తామన్నారు అధ్యక్ష. బారాన మందికి ఎగనామం పెట్టి చివరకు చారాన మందికి కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం గ్రౌండ్గా. ఇలా వ్యవసాయ కూలీలకు భరోసా ఇస్తామని కానీ బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. పంట బీమా అన్నారు, 15 నెలలు పంట బీమాలో లేక రైతన్నలకు ధీమా కరువైందని చెప్పక తప్పదు అధ్యక్ష. మొత్తంగా రైతన్నల విషయంలో ముందు దగా వెనుక దగా కుడి దగా ఎడమ దగా అన్నట్లు కాంగ్రెస్ తీరు. రైతులందరికీ రుణమాఫీ బోగస్, అన్ని పంటలకు బోనస్ బోగస్, పంటల బీమా బోగస్, రైతుల భరోసా ఎకరానికి ఏటా 15,000 బోగస్. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనిపించుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు అరిచేతిలో వైకుంఠం చూయించి ఏమంటలేనే మీ మంచిగా చెప్తున్నే కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. 3 ఉన్నాయి సార్, 10 minutes సార్, 10-15 minutes చేయండి సార్ ప్లీజ్. 3 ఉన్నాయి, కంక్లూడ్ చేస్తా సార్, మీకు మొత్తం చెప్పి చేస్తా సార్ ప్లీజ్. అధ్యక్ష